హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్. మనమైతే రోజు కార్తీక మాసంలో రోజు ఒక అధ్యాయం అయితే చదువుకుంటున్నాం కదా. ఇప్పటి వరకు మనకు 7 అధ్యాయాలు కంప్లీట్ అయ్యాయి. ఈరోజు వచ్చేసి 8వ అధ్యాయము. శ్రీహరి నామస్మరణ సర్వఫలములు స సర్వఫలప్రదము. మనము తెలిసి కానీ తెలియక కానీ ఏదైనా తప్పులు చేసినా కూడా మనం టెంపుల్లో దీపం వెలిగించటం వల్ల, లేదంటే ఈ కార్తీక పురాణం చదవటం వల్ల మనకైతే తొలగిపోతాయి. మనం కనీసం ఏది చేసినా చేయకపోయినా దీపారాధన అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంట్లో వీలైతే ఇంట్లో, లేదంటే మన గుడి అవైలబుల్గా దగ్గరగా ఉంటే గుడిలోకి వెళ్ళి మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచి ఫలితం కలుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో శివనామ స్మరణ, విష్ణు సహస్రనామాలు చదవటం అయితే చాలా మంచిది. సరే, ఇప్పుడైతే 8వ అధ్యాయము స్టోరీ అయితే చదువుకుందాం. శ్రీహరి నామస్మరణ సర్వఫలప్రదము. వశిష్ఠుడు చెప్పినదంతా విని, మహానుభావా, తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా వింటిని. అందు ధర్మము బహు సూక్ష్మమనియు పుణ్యము సులభంగా కలుగుననియు, అది నదీ స్నానము, దీపారాధన, ఫలదానము, అన్నదానము, వస్త్రదానము వలన కలుగునని చెప్పితిరి. ఇట్టి స్వల్ప ధర్మముల చేతనే మోక్షము లభించుచుండగా, వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినా కాని పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచుండురుగదా. మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యము కలుగుచున్నది. దుర్మార్గులు కొందరు సదాచారములను పాటింపక, వర్ణశంకరులు రౌరవాది నరక హేతువులగు మహాపాపములు చేయువారు ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పెకిలించుట వంటిది. కావున దీని మర్మమును విడమర్చి విపులించి ప్రార్థించుచున్నాను అని కోరెను. అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి, జనక మహారాజా, నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదాంగములను కూడా పఠించితిని. వానిలో కూడా సూక్ష్మ మార్గములున్నవి. అవి ఏమనగా సాత్విక, రాజస, తామసములు అని ధర్మము 3 రకములు. సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడును సమకూడిన సమయమున తత్వమును గుణము జనించి ఫలమందుయును పరమేశ్వరార్పితము గావించి మనోవాక్కాయ కర్మలచే నొనర్చిన ధర్మము. ఆ ధర్మమందు ఎంతయో ఆధిక్యత కలదు. సాత్విక ధర్మము సమస్త పాపములను నాశనమునర్చి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములను చేకూర్చును. ఉదాహరణముగా తామ్రపర్ణీ నది సముద్రమున కలియుతావునందు స్వాతికార్తెలో ముత్యపు చిప్పలో వర్ష బిందువు పడి దగదగ మెరిసి ముత్యమును విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు గంగా, యమున, గోదావరి, కృష్ణా నదులు, పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచారుడై కుటుంబీకుడైన బ్రాహ్మణుడకు ఎంత స్వల్పదానము చేసినను, లేక నదీ తీరమందున్న దేవాలయంలో జపాతపాదులొనరించినను విశేష ఫలములు పొందగలరు. రాజస ధర్మముగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం, ఆ ధర్మం పునర్జన్మ హేతువై కష్ట సుఖాలు కలిగించుచున్నది అగును. తామస ధర్మమనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడని సమయమున డాంబికాచరణార్థం చేయు ధర్మం. ఆ ధర్మం ఫలము నీయదు. దేశకాల పాత్రలు సమకూడినప్పుడు తెలిసి కాని తెలియక కాని ఏ స్వల్పధర్మం చేసినను ఫలమునిచ్చును. అనగా పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణముతో
భస్మమగునట్లు శ్రీమన్నారాయణుని నామము తెలిసి కాని తెలియక కాని ఉచ్చరించిన వారి సకల పాపములు పోయి ముక్తి నొందుదురు. దానికొక ఇతిహాసము కలదు. అజామీలుని కథ. పూర్వకాలమందు కన్యాకుబ్జము నగరమున 4 వేదములు చదివి ఒక విప్రుడు గలడు. అతని పేరు సత్యవ్రతుడు. అతనికి సకల సద్గుణరాశియగు హేమవతియగు భార్య కలదు. ఆ దంపతులన్యోన్యత ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడసిరి. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించెను. వారా బాలుడిని అతి గారాబంగా పెంచుచు అజామీలుడని నామకరణం చేసిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడగుచు అతి గారాబం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుచు దుష్ట సావాసము చేయుచు విద్యనభ్యసించిన బ్రాహ్మణ ధర్మములు పాటించక సంతరించుచుండెను. ఈ విధముగా నుండగా కొంతకాలమునకు యవ్వనమునకు రాగా కామాంధుడై మంచి చెడ్డలు మరిచి యజ్ఞోపవీతము త్రెంచి మద్యము సేవించుచు ఒక ఎరుకల జాతి స్త్రీని వలచి నిరంతరము ఆమెతోనే కామక్రీడలతో తేలియాడుచు ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంటనే భుజించుచుండెను. అతి గారాబము ఎట్లా పరిణమించునో వింటివా రాజా? తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నను పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు ఆజ్ఞలో నుంచకపోయిన ఎడల ఇలాంటిదే జరుగును. కావున అజామీలుడు కులభ్రష్టుడు కాగా వాని బంధువులందరూ అతనిని విడిచిపెట్టిరి. అందుకు అజామీలుడు రెచ్చిపోయి వేట వలన పక్షులను జంతువులను చంపుతూ కిరాతవృత్తిలో జీవించుచుండెను. ఒకరోజు ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కోయుచుండగా ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోగా కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీలుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు ఏడ్చి తరువాత అడవియందే ఆమెను దహనము చేసి ఇంటికి వచ్చెను. ఆ ఎరుకల దానికి అంతకు ముందు ఒక కుమార్తె ఉండెను. కొంతకాలమునకు ఆ బాలిక యుక్త వయస్సుకు రాగా కామాంధకారముచే కన్నుమిన్ను గానక అజామీలుడు ఆ బాలికను కూడా చేపట్టి ఆమెతో కూడా కామక్రీడలలో తేలియాడుచుండెను. వారికి 2 కొడుకులు కూడా జన్మించిరి. ఇద్దరు పురిటిలోనే చచ్చిరి. మరల ఆమె గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. వారిద్దరూ ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైనను విడువక ఎక్కడకు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని ప్రేమతో సాకుచుండిరి. కాని నారాయణ అని స్మరించిన ఎడల తన పాపములు నశించి మోక్షము పొందవచ్చునని ఆ మాత్రమాతానికి తెలియకుండెను. ఇట్లు కొంతకాలము జరిగిన తరువాత అజామీలునకు శరీరపటత్వము తగ్గి రోగగ్రస్తుడై మంచము పట్టి చావునకు స్థిరపడి యుండెను. ఒకనాడు భయంకరాకారముతో పాశాది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరి. వారిని చూసి అజామీలుడు భయము చెంది కుమారునిపైనున్న వాత్సల్యము వలన ప్రాణములు విడువలేక నారాయణ నారాయణ యనుచు నే ప్రాణములు విడిచెను. అజామీలుని నోట నారాయణయను శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగిరి. అదే వేళకు దివ్యమంగళాకారులు శంఖు చక్ర గదా ధారుణులుయగు శ్రీమన్నారాయణుని దూతలు విమానములో నచ్చటికి వచ్చి ఓ యమభటులారా, వీడు మావాడు, మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని వెళ్ళుటకు వచ్చితిమి అని చెప్పి
అజామీలుని విమానమెక్కించి తీసుకొని పోవుచుండగా యమదూతలు, అయ్యా మీరెవరు? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొని పోవుటకు మేమొచ్చితిమి. కాన వానిని మాకు వదులుడని కోరగా విష్ణుదూతలు ఇట్ల చెప్పదొడంగిరి. అష్టమాధ్యాయము 8వ రోజు పారాయణము సమాప్తము. ఈ విధంగా మనము తెలిసి తెలియక ఏదైనా తప్పులు చేసినా, ఏదైనా మనకు తెలియకుండా చేసినా, పొరపాటుగా చేసినా మనము శ్రీమన్నారాయణుని స్మరణ కానీ, నారాయణుని స్మరణ కానీ చేసినట్టయితే మనకు పాపము తొలగి పుణ్యమైతే లభించును. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.